వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. ఇప్పుడైతే మేము బ్యాచ్మేట్స్ అందరం కలిసి శ్రీశైలం టూర్కి వెళ్తున్నాం. ఎందులో వెళ్తున్నాం అంటే కార్లో వెళ్తున్నాం. ఏం చూస్తున్నారు రాట్లా? మేమందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం. సో గైస్, సో మొత్తం ప్యాక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది లగేజ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి హనంకొండ నుంచి. సో లగేజ్ అన్నీ ప్యాక్ అయిపోయింది. అండ్ డిన్నర్ కూడా చేసేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో గైస్, లెట్స్ గో. సో గైస్, అన్ఫార్చునేట్గా అయితే ఘోరంగా వర్షం పడింది. మేము స్టార్ట్ అవుతాం ఒక 10 o'clock అట్లా స్టార్ట్ అవుతాం అన్నప్పుడు ఘోరంగా వర్షం పడింది. సో దానికోసం అని కొంచెం డిలే అయిపోయింది మేము బయలుదేరడం. అండ్ ఇప్పుడైతే ఏం లేదు, ఓకే ఫైన్. సో కిందికి అయితే వచ్చేసినాం. మీరు కార్లో మొత్తం సెట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. వర్షం పడేలా ఉంది, ఉరుముతుంది మొత్తం. సో జల్దీ స్టార్ట్ అవ్వాలి. కొన్ని మెడిసిన్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. మేమైతే కొన్ని మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవాలి. డిక్కీ ఓపెన్ చేయరా, బ్యాగ్ పెట్టాలి. కావచ్చు, ఇది కూడా పెట్టాము. ఈ కార్లో వెళ్తున్నాం. ఈ కారు మా ఫ్రెండ్ గారిది డ్రైవింగ్ చేస్తుండే కదా, వాడిది కారు. ట్రిప్ జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలని, ట్రిప్ సక్సెస్ కావాలని కొబ్బరికాయ కొడుతుండు మనోడు. మామ మంచి కొట్టరా. పెట్టాలా కింద? అటు ఇటు పెట్టేసి పక్కకు పెట్టు. రైట్ రైట్. మంచి మొక్కురే చిండ్రాకి మొక్కు. రైట్ మళ్ళా రైట్. సో లెట్స్ గో. అమ్మయ్యా ఎక్కేసాం. అరే అందరూ ఒకసారి దేవుని మంచిగా అనుకుంటారా. మల్లికార్జున స్వామికి జై. శ్రీశైల మల్లికార్జున స్వామికి జై. శ్రీశైల మల్లికార్జున స్వామికి జై. జై గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. మా ముద్దోని కోసం వెయిట్ చేస్తున్నావు. నేనే లేట్ చేస్తానంటే ఇంకా వాడు ఇంకా లేట్ చేస్తుండు. లాగ్గా ఉన్నాడు పెద్ద. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే వాడు ఇంకొక గంట సేపు మళ్ళీ బాత్రూంలో వచ్చిండట. గంట అయినాక ఆ గంట వరకు వెయిట్ చేయండి రా అంట అన్నాడు. రాడ్రా బాబు. ఇంకో ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాడు చాలా లేట్ చేస్తుండే. అండ్ మేము ఏ రూట్ నుంచి వెళ్తున్నాం అంటే వయా గట్కేసర్ నుంచి అట్లా ఓఆర్ఆర్ తీసుకుని అట్లా వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి అయితే గట్కేసర్ నుంచి శ్రీశైలం. గంట సేపు మీ బాత్రూంలో కూర్చునే ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేయండి. ఆ దోశ కానీ ట్యాగ్ చేయండి. వచ్చిండా? లైట్ లేరా, కనిపిస్తలేడు వాడు. వాడనారా వాడిని ఇటు రమ్మనరా. ఏ వచ్చిండు వీడే. అరే అట్రారా, ఇట్రా. డోర్ ఓపెన్ చేయరా రే. డైరెక్ట్ ఓపెన్ అయ్యరా. అది ఇదిరా, ఇది కార్ది. వీడి కోసం ఇంతసేపు లేట్ అయింది. అల్లే ఈ ఫ్రీగా కూర్చోవచ్చు. ఇది డిక్కలో పెట్టారే. వెనక నుంచి పెట్టు. ఇంకా నీ సీట్ వెనకాల పెట్టు. నీ సీట్ వెనకాల పడుతుంది ఈజీగా. ఇంతసేపు ఏం చేసినారా? చెప్తే ఎందుకు లేట్ అయిందో. సో గైస్ వచ్చేసిండు. ఇక స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళిపోతున్నాం. మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలని కోరుకుంటూ లెట్స్ గో. కూడా ఇబ్బంది అవుతుంది. పేపర్
స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టోల్ గేట్. సో ఇది కొమ్మల టోల్ గేట్. ఒక టీ బ్రేక్ అయితే ఆగాము మధ్యలో ఆలేరు దగ్గర. సో మన వాళ్ళు ఇంకా టీ తీసుకుంటున్నారు. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. సో దానికోసం మనం ఆగాము ఆలేరు దగ్గర. అండ్ ఇప్పటికీ మా వాళ్ళు అయితే క్రేజీగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటికే ఇంకా క్రేజీ ఉంది అసలు. సో ముందు ముందు ఎట్లుంటుందో ఇంకా చూడాలి. డ్రైవర్ అంకుల్ లైన్ కొద్ది ఇక్కడ బిడ్డ వీడియోలో అర్థం బిడ్డ లేవురా నా కష్టం ఎవరు చెప్పరు కొడుక చెప్పు కొడుక ఫోటో చేత పెట్టుకొని పోతుంది ఎడుకోట్లా బాత్రూమ్ అయినా అందుకే నేను నీకు ఉత్తరం వేస్తున్నా బిడ్డ. ఉత్తరం అందిందా బిడ్డ కోసం ఒక్కసారి రా బిడ్డ రా బిడ్డ. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరం రాస్తున్నావు కొడుక ఉత్తరమే ఎన్నో కొడుక సల్లంగుండు రాజాలు నువ్వు సల్లంగుండు రాజాలు. అన్నా సిఎన్జి లేదా నెక్స్ట్ ఎక్కడ అన్నా? ఎక్కడన్నా భువనగిరా? సో సెకండ్ టోల్ అయితే వచ్చేసింది. ఇది భువనగిరి టోల్ గేట్. ఇది స్వర్ణగిరి గుడి దాటిన తర్వాత ఈ టోల్ గేట్ వస్తుంది. సిఎన్జి ఉందా అసలు? డీజిల్ ఒకసారి అడుగుదాము అన్న. సిఎన్జి ఉందా ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇటు గట్కేశ్వర్ నుంచి ఓవరాల్ ఎక్కాలి. వివేరా దగ్గరనా? అక్కడ లేదన్నా, లేదంట. సిఎన్జి కోసం ఇదంతా తిప్పలు. ఇగో ఇక్కడ ఉందనుకుంటుందా? ఫ్లాష్ చేద్దాం. అవు ఇక్కడ కాలం ఉంది లేరా? ఎవరు బాబు మీరు? ప్యాంట్ కార్ వస్తాం రా. పాప సిఎన్జి కోసం ఇది అంతా తిప్పలు. ఇంద్రనామా ఇది అంతా. దాదా సిఎన్జి లేదా? మెషిన్ ఖరాబ్. ఈ పెట్రోల్ బంక్ లో కూడా లేదు సిఎన్జి. హైవే అని ఎక్కిన వాళ్ళం గట్కేసారి గల్లీ తిరుగుతాం ఇంద్ర నాయన. మనం నలందగా నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. సిఎన్జి కష్టాలు ఇదంతా. మొత్తం గల్లీలు తిరిగి ఎట్లా అయితే హైవే ఎక్కేసాం. సిఎన్జి లేదు కదా ఇందులో కూడా. ఇదంతా అయిపోయింది. మీరు ముందే అనుకుంటారా నాయన? పెద్దగా కనబడుతుంది బ్లూ మొత్తం. 3 కిలోమీటర్లు ఉంటుందా పక్క? 100% చూడు. లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ పోతుంటా. 3 కిలోమీటర్లు పోయినాక నీకు ఆడ హెచ్పి కనిపిస్తుంది నీకు. ఓకే లెఫ్ట్ సైడ్ లో అలా ఉంటుంది చూడు. సో గైస్ 7 to 8 పెట్రోల్ బంక్స్ తిరిగినాయి మేము సిఎన్జి కోసం. ఎక్కడ దొరకలే మాకు. మళ్ళీ ఓవరాల్ ఎక్కిన తర్వాత మళ్ళీ మేము ఎల్బీ నగర్ సైడ్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి ఒక 3-4 వెతికినా కూడా ఎక్కడ సిఎన్జి దొరకలేదు. రాత్రి సిఎన్జి ఉండదంట. సో ఇట్లా ఇక తప్పనిసరిగా ఇక మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఏం చేస్తాం, ఇక వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ దొరకదు సిఎన్జి రాత్రి.
ఏదో ఎక్స్పీరియన్స్ మాకు ఒకటి అర్థమైపోయింది మాకు. ఓన్లీ మార్నింగే ఉంటుందంట సిఎన్జి, దానికి టైమింగ్స్ పెట్టిండ్రు వాళ్ళు. సో గైస్ ఓవర్ అయితే దిగేసాము, ఒక దగ్గర ఆగాము చాయ్ తాగడానికి. అండ్ మామూలుగా కొందరికి ఆకలి అవుతుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను. అండ్ ఇప్పుడు శ్రీశైలం హైవేకి అయితే వచ్చేసాము. ఇక శ్రీశైలం రూట్ ఎట్లుందో కానీ చూడాలి. అండ్ కొంచెం స్లైడ్గా వర్షం పడుతుంది. ఇక కొంచెం ఇక్కడ ఛాయ్ అండ్ కొంచెం ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక తింటారా ఏమైనా? అరే తినేసేయండి మరి మళ్ళా. టైం ఎంత అవుతుందిరా? 3 అవుతుందా? 3 o'clock తింటున్నాం. అటు ఇటు చేసి రాంగ్ రూట్కి అయితే వచ్చేసినాం. శ్రీశైలం రోడ్ అనుకుని వేరే రాంగ్ రూట్ అయితే వచ్చేసినాం. కొన్ని ఆపేసి అడిగితే 12 కిలోమీటర్లు ఇది కాదు, ఇట్లా బాగుండదు రూట్. గూగుల్ మ్యాప్స్ని అమ్ముకుంటే ఇట్లా ఉంటుంది. గూగుల్ మ్యాప్లో చూస్తే ఇటు రూట్ చూపించింది కానీ ఇటు బాగుండదు అంటారు రూట్. 12 కిలోమీటర్లు మళ్ళీ వెనకకి వెళ్ళేసి మళ్ళీ ఒకటే హైవే తీసుకోవాలి. అనవసరంగా తిరిగినాం అసలు. నీకు ఏ రూట్ నుంచి అడిగినవరా ఆయన? అదే ఇక కొత్త నుంచి మళ్ళీ సీదా ఒకటే హైవే అంట. రూట్ చూసారా ఇట్లా ఉంది. ఇట్లాంటి దాంట్లో వచ్చేసినాం. ఒక 12 kilometers లోపలికి వచ్చేసినాం మేము. ఇది 3rd టోల్ ప్లాజా, కడతల్ టోల్ ప్లాజా. ఇది అంబులెన్స్ వెయిట్ చేస్తుంది. అసలు ఎవరు ఉన్నారో లేరు. బోర్డు కనిపించినా అయిపోయింది. ఇటు సైడ్ ఉంది బోర్డు. అక్కడ చూపెట్టింది ఆ బోర్డు శ్రీశైలం అని. 40 కిలోమీటర్ల కొట్టుకున్నట్టున్నాయి కదరా. అట్లనే ఉంటాయి. కోనేటిపురం టోల్ ప్లాజా అంట. ఎన్ని టోల్ ప్లాజాలు పెడతారు మా ఆయన. సో గైస్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:32 అవుతుంది. ఇంకొంచెం అయితే తెల్లారుతుంది. ఇంకా లొకేషన్స్ అయితే క్రేజీ ఉంటాయి, అది చూపిస్తాం మీకు. సో ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి. సో గైస్ చూసారు కదా, ఫారెస్ట్ లోపలికి అయితే ఎంట్రీ లేదు. చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు. ఎంత పెద్ద లైన్ ఉందో. అన్ని బస్సెస్, లారీస్ అన్నీ ఆగిపోయినాయి. ఒకసారి కనుక్కుందాం ఎందుకు ఆపేశారో, అసలు ఎంట్రీ ఉందో లేదో ఒకసారి కనుక్కుందాం. కొంచెం మార్నింగ్ వాక్ కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసి ఒకసారి అడిగేసేద్దాం. చూసారా, 6 AM వరకు క్లోజ్. నో ఎంట్రీ 9 PM to 6 AM. 6 తర్వాతనే ఓపెన్ చేస్తారు కావచ్చు. నేను ఇక్కడ గేట్ దగ్గరనే నిల్చున్నా. మన వాళ్ళు ఎక్కడో ఉన్నారు వెనుక, కార్ ఎక్కడో ఉంది వెనుక. సో ఇక ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకు వస్తారు కదా, అప్పుడు ఎక్కేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ ఆగిపోయాను. ఎందుకంటే ఇది షూట్ చేయాలి కదా, సో అందుకోసం ఆగిపోయాను. వాళ్ళు మంచిగా ఛాయ్ తాగేసి లైట్గా ఒక చిన్న బ్రేక్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 5:40 అవుతుంది. ఇంకో 20 minutes ఉంది కాబట్టి ఏం కాదు, ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలంకి 60 to 70 kilometers ఉంది. మర్చిపోకండి గైస్, ఎప్పుడైనా మీరు శ్రీశైలం వస్తే మాత్రం 9 PM to 6 AM ఎంట్రీ ఉండదు. జాగ్రత్త, కొంచెం ముందే రండి, లేకపోతే 6 తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్ అట్లా రండి చాలు. సో గేట్లు అయితే తెరిచేశారు. అటు నుంచి వెహికల్స్ ఇటు వెళ్ళిపోతాయి, ఇటు నుంచి వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఆగురా పోయి ఆగురా, ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఈ కెమెరాలో అంత ఫాగీగా అనిపిస్తలేదు కానీ లైవ్ లో చూస్తే మాత్రం క్రేజీగా ఉంది. వేరే లెవెల్ ఉంది అసలు లొకేషన్.